ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దిగ్గజ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణించి 4 ఏళ్లవుతున్నా ఆయన ఇంకా మన మధ్యనే జీవించున్నారని సంగీత ప్రియులు అనుకుంటున్నారు. బాలు పాట వినని రోజు ఉంటుందా అని మనమే అంటే తెలుగు ప్రజలే కాదు అరవ ప్రజలు అనుకుంటున్నారు. ఆయన ఆలపించిన వేలాది పాటల రూపంలో ప్రజల హృదయాల్లో నిల్చున్నారు. లెజెండరీ గాయకుడు బాలు 4వ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయన ఇల్లు ఉన్న వీధికి గౌరవార్థం బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టారు. కరోనా వైరస్ కారణంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాలు 2020వ సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా అజరామరమైన ఆయన గానామృతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. అది ఆయనకు నిరంతర సంస్మరణ. ఆయనను సత్కరిస్తూ హృదయపూర్వక నివాళులర్పించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంగంబాకంలోని కాందర్ నగర్లోని మొదటి వీధికి అధికారికంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీధిగా నామకరణం చేశారు. భారతీయ సంగీత రంగం పైన చెన్నై నగరం పైన ఎస్బీబీ చూపిన ప్రభావానికి శాశ్వతమైన గుర్తుగా ఈ వీధి ఉంటుంది. గానగంధర్వుడి పేరును అనునిత్యం ప్రజలు స్మరించుకునేందుకు ఇదొక నివాళి. 1946 జూన్ 4న ఆంధ్రప్రదేశ్లోని కోనేటమ్మపేటలో జన్మించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 16 భారతీయ భాషల్లో 40,000 పాటలను ఆలపించారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించారు. ఎస్పీబీ అని ఆయనను ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. 1966లో తెలుగు సినిమా శ్రీ 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 మర్యాద రామన్నతో గాయకుడిగా సినీ అరంగేట్రం చేశారు. భారత ప్రభుత్వం నుంచి 2011లో పద్మభూషణ్, 2001లో పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను గానగంధర్వుడు అందుకున్నారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన 2020వ సంవత్సరంలో దివంగతులయ్యారు. తన ప్రాణమిత్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాలం చేసినప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. నోట మాటలు రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రపంచంలోని దేన్ని చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. బాలు, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని, త్వరగా తిరిగి రమ్మని నీకు చెప్పా, కానీ నువ్వు నా మాటలు వినలేదు, వెళ్లిపోయావు. నువ్వెక్కడికెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్ళావా? ప్రపంచంలోని దేన్ని నేను చూడలేను. నాకు మాటలు రావటం లేదు. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఏ దుఃఖానికైనా ఓ పరిమితి ఉంటుంది, కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు అని ఆయన భావాల్ని వ్యక్తం చేశారు. తాజాగా చెన్నైలో నివాసం ఉన్న వీధికి ఎస్బీబీ పేరు పెట్టడంపై ఇళయరాజా పులకించిపోయారు. ఆనందంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆప్తమిత్రుడు బాలు జ్ఞాపకార్థం ఆయన నివసించిన ఇల్లు ఉన్న రోడ్డుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు రాష్ట్ర ప్రజలు, సినీ పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని పేర్కొన్నారు. బాలు ఉన్న వీధికి ఆయన పేరు పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.